లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ వాగ్దానం చూస్తున్న ప్రియ బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరూ కూడా బాగున్నారా? ప్రతిదినము కూడా ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నారా? దీవెనకరంగా ఉంటూ ఉన్నారా? ఆశీర్వాద పదంలో నడిపించబడుతూ ఉన్నారా? వాగ్దానం కొరకు దేవుడు ఏ వాగ్దానం ఇస్తాడని ఎదురు చూస్తూ దైవికమైన చిత్తానుసారంగా నడవడానికి ప్రయాసపడుతున్న ప్రతి ఒక్క దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. ఎందుకంటే మీరు దేవునిలో ఎదగడం, మీరు దేవునిలో ఫలించడం, దేవుని వాక్కు కొరకు ఎదురు చూడడం, ఇదంతా దేవుడు చూస్తున్నప్పుడు ఆయనకి ఎంతో సంతోషము, ఆనందము. ఎందుకంటే యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలం పొందుకుంటారని దేవుడు ఎందుకు సెలవిచ్చాడు అంటే, దేవుడు వారికి నూతన బలాన్ని, నూతన కృపలను, నూతన ఆశీర్వాదాన్ని ఇచ్చే అంతగా ఆయన హృదయం సంతోషిస్తుంది. కనుకనే ఆయన అటువంటి గొప్ప వాగ్దానాన్ని నీ కొరకు, నా కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి దేవుని కొరకు ఎదురు చూస్తున్న మనందరి పట్ల దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. కనుక ఈ దినము దేవుడు ఏ వాగ్దానం ఇస్తున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి కీర్తనలు 23వ దావీదు కీర్తన 1వ వచనం నుంచి చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయి, శాంతికరమైన జనముల యొద్దకు ఆయన నన్ను నడిపించుచున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఈరోజు దేవుడు మనకు ఒక వాక్కు బయలుపరుస్తూ ఉన్నాడు. యెహోవా కాపరిగా ఎంతమంది జనులు ఉన్నారో వారందరూ ధన్యులు. ఎందుకంటే వారికి లేమి అనేది కలగకుండా నేను చూసుకుంటా అంటున్నాడు. నీకు ఏది అవసరమో, ఎంత అవసరమో, ఎలా అవసరమో, ఎప్పుడు అవసరమో అన్నీ కూడా నీకు పంపించువాడు, సహకరించేవాడు, సహాయం చేయవాడు దేవాది దేవుడు మాత్రమే. దీవెన కలుగుడు, దీవించేవాడు, సకల సమృద్ధి కలిగిన వాడు దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన యొద్దకు వచ్చి వారిని ఆయన కాదనక, నెట్టివేయక, త్రోసివేయక, ధారాళంగా, సమృద్ధిగా నేను దయచేస్తానని వాగ్దానం ఇస్తూ ఉండగా, ఈరోజు దేవుని బిడ్డలారా, ఆయన దగ్గర సకల సమృద్ధి ఉన్నది. ఈరోజు నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావంటే, ఎవరి యొద్దకు వచ్చావు అంటే, ఎవరి వాక్కు కొరకు ఎదురు చూస్తున్నావంటే, సకల సమృద్ధి కలిగిన దేవాది దేవుని యొద్దకే మీరు వచ్చి ఉన్నారు. కాబట్టి మీరు ఏది అడిగితే అది నేను కాదనక, నెట్టివేయక, ధారాళంగా, సమృద్ధిగా నేను మీకు దయచేస్తానని దేవుడే సెలవిస్తూ ఉండగా, ఈరోజు దేవుని ఆశీర్వాదాలకి కొదువ లేదు, కొరత లేదు. దేవుని బిడ్డలారా, ఆయన దీవిస్తే అది ఎన్నటెన్నటికీ దీవెనకరంగా ఉంటుంది. ఆయన కానీ వాటిని ఆపివేస్తే అది ఎవరు కూడా తీయలేము. కనుక యెహోవా ఆశీర్వాదమే మనకు ఐశ్వర్యం ఇస్తుంది. కనుక అది నరుల కష్టం చేత ఎక్కువ కాదు, తక్కువ కాదని దేవుడే సెలవిస్తూ ఉండగా, ఈరోజు దేవుని బిడ్డలారా, మీరు ఎవరిని ఆశ్రయిస్తున్నారంటే, దీవించే దేవుడు, అక్కర్లు తీర్చేవాడు, ఆదరించేవాడు, లేవనెత్తేవాడు, ప్రోత్సహించేవాడు, స్వస్థపరిచేవాడు, దీవెనల కలుగుడు, గాయాలను కట్టేవాడు, నూతన జీవం ఇచ్చేవాడు, నూతన ఆశీర్వాదాలు ఇచ్చేవాడు, నూతన మన చరిత్రనే మార్చేవాడు, ఎక్కలేని ఎత్తైన కొండకు ఎక్కించేవాడు, ఉన్నత శిఖరాలను అద్రోహించేవాడు, నీకు పేరు, ఘనత, ఖ్యాతి, మంచి కీర్తినిచ్చి నిన్ను లేపేవాని యొద్దకు ఈరోజు వచ్చి ఉండగా, ఇవన్నీ కూడా నీ సొంతం అవుతా ఉన్నాయి. ప్రతిదినము కూడా తెలియని ఒక ప్రోత్సాహం, తెలియని ఒక ప్రోద్బలం, తెలియని ఒక సంతోషం, ఒక పరలోక ఆనందంతో ప్రతి దినము దేవుడు నిన్ను నింపుతున్నాడు కదా. ఎందుకంటే మనం ఆశ్రయిస్తుంది దేవుణ్ణి మాత్రమే. ఆయనే మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు నీకు కాపరిగా ఉన్నాడా? నీవు ధన్యుడివి. నీకు మేలే దేవుడు చేయబోతున్నాడు, మంచి చేయబోతున్నాడు. నిన్ను చక్కగా పచ్చిక కలిగిన చోట్ల ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ప్రతిదినము శాంతికరమైన జనముల యొద్ద నీకు మంచి పానం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి నీ ప్రాణములకు ఆయన సేద తీరుస్తూ ఉన్నాడు. ప్రతి దినము కూడా ఎంతమంది ఈ వాగ్దానం చూస్తూ ఉన్నారో వారికి యెహోవాయే కాపరి. ఏ లేమి నీకు కలగకుండా నిన్ను మంచిగా ఎప్పుడు పచ్చికతో, మంచి ఆహారంతో, శ్రేష్టమైన ఆహారంతో దేవుడు నిన్ను పోషింపజేస్తూ ఉంటాడు. మంచి త్రాగే జలాన్ని ఇస్తూ ఉంటాడు. నీ ప్రాణానికి సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తూ ఉంటాడు. కాబట్టి కాపరి లేకపోతే కాపరిగా దేవుణ్ణి ఏర్పరచుకుందాం. కాపరి లేని గొర్రెలు తొలగిపోతాయి, తప్పిపోతాయి, దాటిపోతాయి, పాపంలో పడిపోతాయి అని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులు ఉన్నట్లుగా ఆత్మీయ కాపర్లు, తల్లిదండ్రులు కూడా మనకు అవసరం. ప్రధాన కాపరి దేవాది దేవుడు కూడా మనకు చాలా అవసరం. కనుక దేవుణ్ణి ముందు పెట్టుకుందాం, మనం ముందుకు వెళ్దాం. ఈరోజు ప్రారంభిస్తూ దేవునికి సమస్తం అధికారం ఇస్తూ ప్రార్థనాపూర్వకంగా ఈ రోజుని ప్రారంభిద్దాం. అందరం కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, ఈ దినము మాకు ఇచ్చిన ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి నీకు మహిమ,
ఎంతమంది బిడ్డలైతే ఈ వాగ్దానం చూస్తూ ఉన్నారో ఈ వాగ్దానం వారి జీవితంలో నూరంతలుగా నెరవేర్పులోనికి నడిపించాయా. వారి అక్కర్ల అవసరతలు, వారికి ఉన్న లేమి, కరువు, ఖడ్గము, కృంగుదల, వేదన, బాధ నుంచి తప్పించండి. మీరు కాపరిగా ఉండి సకలం సమృద్ధిని దయచేయండి. వారికి ఏది అవసరం, ఎలా అవసరం, ఎప్పుడు అవసరం, ఏ టైంలో అవసరమో సకలం మీరు సహాయం చేయండి. చదువుకుంటున్న వారికి మంచి జ్ఞానము, తెలివి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు, వివాహం కాని వారికి వివాహాలు, విడిపోయిన కుటుంబాలు తిరిగి కట్టబడాలి. ఎంతమంది అయితే ప్రభా స్వస్థతతో అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరికీ స్వస్థత నీ నామంలో పొందుకున్నట్లుగా సహాయం చేయండి. నూతన ఆరోగ్యం, నూతన కృపతో లేవయ్యా. మగవారు మాట్లాడినట్లుగా నాలుగులు సడలించయ్యా. గుడ్డి వారు చూచినట్లుగా కన్నులు తెరవయ్యా. చెవిటి వారు వినినట్లుగా వారి చెవులు తెరవబడాలి. అందవిహీలు గంతులు వేయాలి. పాపులు పాపపు జీవితాలు మార్చుకోవాలయ్యా. నానావిధ రోగముల చేత బాధించబడుతున్న వారికి విడుదల కార్యం, గొడవలు, కొట్లాట్లు, అల్లర్లు, కోర్టు కేసులు, విభేదాల నుంచి విడుదల కార్యం చేయండి నా తండ్రి. గొప్ప విడుదలతో నీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఎంతమంది వాగ్దానం చూస్తున్నారో వారి కిచెన్ రూమ్, బెడ్రూమ్, హాలు, సమస్త ప్రాంగణాలు, భూములు, స్థలాలు, పొలాలు, గృహాలు అన్నీ రెండంతల దీవెనతో నింపి ఈ నామానికి మహిమ తెచ్చుకోండి. బర్త్డేస్, మ్యారేజ్ జరుపుకున్న వారికి దీవెన దయచేయండి. ప్రయాణం చేసిన వారికి క్షేమాభివృద్ధిని దయచేయండి నా తండ్రి. ఏ మరణం ఎవరిని మృంగి వేయకుండా నీ దూతల్ని కావలి ఉంచి ప్రతి ఒక్కరు బ్రతుకుతూ బ్రతికించబడే కృపనివ్వండి. దీర్ఘాయువుతో సుఖజీవంతో గడిపే సంవత్సరంతో వారిని నింపయ్య. వృత్తి వ్యాపారాలను దీవించండి. చేతి పనులను ఆశీర్వదించండి. ఉద్యోగ వృత్తిలో ఉన్న వారందరూ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా లేపయ్యా. మా దేశానికి, దేశాధికారులను దీవించి ఏడంతల మీరు జరిగిస్తూ సంహార సేవకులను దీవించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి. ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా, వాగ్దానం నచ్చినట్లయితే మీ సొంతం చేసుకుంటూ అనేకులకు షేర్ చేయండి. మర్చిపోవద్దు. మంచిగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తూ అనేకులను బలపరుస్తూ యేసుక్రీస్తు నామం మహిమార్థంగా ముందుకు కొనసాగుదాం. హ్యాపీ బ్లెస్సింగ్.